ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంకా నడువు నొప్పులు వచ్చేసేటివి. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్ పోకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయేది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా, ఏం చేస్తావో తెలియదు, గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడ పాట్ హోల్ ఫ్రీ రోడ్డు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 6 కోట్లు ఇచ్చి ఆగ మేఘాల పైన 80-90% పూర్తి చేసేసాం. అంటే 5 ఏళ్లు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల్లో 7 నెలల్లో మీరు ఎంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు, డబ్బులు వస్తున్నాయి కూడా ఇస్తా, ముందు సంపాదించని, లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. ఒక్కొక్కటే ఇచ్చుకుంటా పోతున్నా. ఎక్కడ వెసులుబాటు వస్తే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు, దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను మీకు చెప్పలేదు, ఈరోజు మీరు చెప్పింది నేను ఆలోచించుకొని, ఏదైతే బనకచెర్ల నుంచి పోలవరం, ఈరోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఏరియా కంటే, కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ. ఈరోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది, రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి